విజయ విజయ అని కోపంగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త వంశీ తన విజయ భార్యని విజయ విజయ అని పెద్ద గొంతుతో అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తన భర్త వంశీ ఎంత పెద్దగా అరుస్తున్నాడు ఏంటి అని బెడ్రూమ్లో నుంచి విన్న విజయ తన తన పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఏమైందండి అని బయటకు రాగానే పిల్లలు అరటిపండు తిని తొక్కదారిలో వేశారు. అది గమనించక తన భర్త వంశీ పిలిచాడని కంగారుతో ఒక్కసారిగా చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి కాలు జారి కింద. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పడిపోతుంది విజయ. ఒక్కసారిగా కింద పడిపోయి అమ్మ అని గట్టిగా అరిచింది విజయ. విజయ గొంతు విన్న వంశీ ఎందుకు అలా అరుస్తుంది అని వెంటనే పైకి వెళ్ళి చూసేసరికి విజయ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అయినా కానీ కనుకరించకుండా తనని ముట్టుకోకుండా కళ్ళు కనిపించవా అని నోటికొచ్చిన మాటలన్నీ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వంశీ. అది చూస్తున్న విజయ నాకు ఎంత దెబ్బ తాకినా కానీ ఉలుకోలేదు పలుకోలేదు. నాపై ప్రేమ ఎప్పుడుందని నన్ను ఈ పరిస్థితిలో చూసినా కానీ జాలి పడకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. 2 పిల్లలు కన్నా కానీ నాతో అస్సలు ప్రేమ లేకుండా పోయింది అని బాధపడుతూ నెమ్మదిగా గోడ పట్టుకొని పైకి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది విజయ. అలా సమయం 8 అవుతుంది. ప్రతిరోజు 7:30 అన్నం తినేసి ఎవరి పనిలో వాళ్ళు ఉండేవారు. సమయం 8 అవుతుంది కానీ విజయ ఇంకా అన్నం తినడానికి రమ్మనడమే లేదు. ఏమిటి అని నెమ్మదిగా కింద రూమ్లోకి వచ్చి హాల్లోకి వచ్చి వంశీ కిచెన్లో చూసేసరికి అసలు గ్యాసే వెలిగించలేదు. ఇంకా ఎప్పుడు పెడుతుంది మహారాణి అని నోటికి వచ్చిన మాటలన్నీ తిడుతూ ఉంటాడు. అలా నెమ్మదిగా ఏం చేస్తుందబ్బా అని తన బెడ్రూమ్లో నుంచి తొంగి చూస్తాడు. విజయ పడుకుందని గమనించిన వంశీ ఎప్పుడు నిద్రేనా, కొంచెం పనికెళ్ళి వచ్చాడు, కొంచెం అన్నం పెట్టాలని కూడా లేదు. ఎలా పడుకుందో చూడు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉంటుంది. అసలేం పని? 2 పిల్లల్ని కలిసి హాయిగా టీవీ చూస్తూ పడుకుంటుంది. నేనేమో ఆఫీస్కి వెళ్ళి కష్టపడి అవి అన్నీ తీసుకొని వస్తాను. ఎలాంటి లోటు లేకుండా చూస్తాను. కానీ గుప్పెడు మెతుకులు పెట్టడానికి ఎలా చేస్తుందో ఈ మహారాణి అని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు వంశీ. ఆ మాటలన్నీ వింటున్న విజయ నాకింత పెద్ద దెబ్బ తగిలింది, ఎలా ఉందో కూడా అడగకుండా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు అని దెబ్బను భరించుకొని 2 పిల్లలు ఉన్నారు అని దృష్టిలో పెట్టుకొని నెమ్మదిగా పైకి లేచి 2 పిల్లలకి పాలు వేడి చేసి 2 పిల్లలకు ఇచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వేడిగా అన్నం వండి తన భర్త వంశీకి పిలిచి పెట్టి వెళ్ళిపోతుంది విజయ. అలా వంశీ అన్నం తింటూ ఏంటి ఈవిడ నేను లేనప్పుడు ఏమైనా ఆర్డర్ చేసుకొని తినేసిందా ఏంటి? ఎప్పుడు అన్నం తినడం లేదు. నేను తింటున్నప్పుడే కదా నా పక్కన కూర్చొని తింటుంది. ఎప్పుడు నేను ఎంత వద్దని చెప్పినా కానీ నా పక్కనే కూర్చునేది. ఈరోజు ఎందుకు కూర్చోవడం లేదు అని ఆలోచిస్తూ తింటూ ఉంటాడు వంశీ. అలా విజయ తన గదిలోకి వెళ్ళి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ తనకి జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది విజయ. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురు. చాలా చక్కగా పెంచారు. అలా పెళ్లి వయసు రావడంతో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచివాడు. ఎలాంటి అలవాట్లు లేవని వంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. అలా పెళ్ళైన వెంటనే
విజయాని పట్నం తీసుకువచ్చాడు వంశీ. అలా కొన్ని రోజులు వంశీ ఆఫీస్కి వెళ్ళి తర్వాత త్వరగా వచ్చేవాడు. అలా నెమ్మదిగా షిఫ్ట్ పెరగడంతో లేటుగా వచ్చేవాడు. అలా ఒకరోజు విజయ వంశీ దగ్గర కూర్చొని, ఏవండి, నాకు ఇంట్లో ఉండాలంటే బోర్గా ఉందండి. నేను ఏమైనా ఆఫీస్కి వెళ్ళి పని చేస్తానండి. నేను చదువుకున్నాను కదండి. ఖాళీగా ఉండాలంటే ఇష్టంగా లేదండి. ఏమైనా చూడండి, లేదంటే మీ ఆఫీస్లో అన్న ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి, మీతో పాటే వచ్చేస్తాను అని అంటుంది విజయ. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అందుకు వంశీ, నేను చేస్తున్నాను కదా, నువ్వెందుకు అని ప్రేమగా చెప్పి, నీకు అంతగా బోర్ కొడుతుందంటే చెప్పు, వీడియో గేమ్స్ కొనిస్తాను. ఇంట్లోనే కూర్చొని చాలా చక్కగా ఆడుకోవచ్చు. వైఫై ఉంది కదా, నీకు నచ్చిన రీల్స్ చూస్తూ ఉండు, ఎంతైనా వాడుకోవచ్చు అని అంటాడు వంశీ. అందుకు విజయ అస్సలు అంగీకరించదు. నేను ఇంత చదివింది ఖాళీగా పెళ్లి చేసుకొని ఖాళీగా ఇంట్లో ఉండి వీడియో గేమ్స్ అలాగే పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమేనండి అని అనడంతో, ఆ మాట విని, నేను సంపాదిస్తున్నాను కదా, ఇంకా నువ్వు చేసి ఏం చేస్తావులే, ఇంటికాడే ఉండు అని వంశీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. అలా ఒకరోజు ఎప్పటిలాగానే వంశీకి వెళ్తున్న సమయంలో ఎదురింటి వాళ్ళు ఇంటికి ఒక అతను వచ్చాడు. అప్పటి నుంచి మొదలైంది గొడవ విజయకి వంశీకి. వంశీ వెళ్ళిపోగానే ఆ అబ్బాయి ప్రతిరోజు విజయాన్ని చూస్తూ ఉండేవాడు. అది గమనించిన వంశీ, నేను వెళ్ళిపోగానే ఇదేదో చేస్తుంది అని అప్పటి నుంచి మనసులో బాగా నాటుకుపోయింది వంశీకి. అలా సంవత్సరం తిరిగేసరికి 2 కవల పిల్లలు జన్మించారు విజయకి. అలా పిల్లలు పుట్టినా కానీ వంశీ మాత్రం తన భార్యని అనుమానించడం మాత్రం మానలేదు. ప్రతిరోజు ఆ అబ్బాయి చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు నేను వెళ్ళగానే అని అప్పటి నుంచి మనసులో ఏదో పెట్టుకొని తన భార్య విజయాని అస్సలు దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అలా అనుమానంతో విజయాన్ని దూరం పెట్టాడు. విజయ కూడా ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి చివరికి తానే అర్థం చేసుకొని మారుతాడు అని వదిలేసింది. ఆ విషయం సొంత తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదు విజయ. అలా ప్రతిరోజు కూడా పిల్లల్ని ఇద్దరిని చూసుకొని ఇంటికాడే ఉండిపోయింది విజయ. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చివరగా అబ్బాయి ఒకరోజు విజయ దగ్గరికి వచ్చి, అక్క అని పిలుపు విన్న వంశీ, నా సొంత భార్యని నేను ఇలా అనుమానించాను అని బాధపడతాడు. అప్పటి నుంచి నిజం తెలుసుకున్న వంశీ విజయని అని అలాగే పిల్లల్ని చాలా చక్కగా ఇప్పటిలాగానే సంతోషంగా చూసుకొని వాళ్ళ జీవితం ముందుకు సాగించారు. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.